మేకప్ తొలగించుకోవడానికి కెమికల్ రిమూవర్స్ వాడుతున్నారు. ఒక్కసారి ఈ నేచురల్ ప్రొడక్ట్స్ ట్రై చేయండి. అందంగా కనిపించడానికి మేకప్ వేసుకుంటారు చాలా మంది. అయితే పార్టీ తర్వాత మేకప్ తొలగించుకోవడానికి కెమికల్స్ తో కూడిన రిమూవర్స్ వాడుతుంటారు. దీనివల్ల కొంతమందికి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు నేచురల్ రిమూవర్స్ వాడితే మంచిదంటున్నారు నిపుణులు. ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఇలా అకేషన్ ఏదైనా అందంగా కనిపించడంలో అమ్మాయిలు ముందుంటారు. ఈ క్రమంలోనే వేడుకకు తగ్గట్లుగా మేకప్ వేసుకుంటారు. అయితే రోజంతా మేకప్ తో ఉన్నా రాత్రి నిద్రపోయే ముందు మాత్రం మేకప్ ను తొలగించుకోవడం తప్పనిసరి. లేదంటే వివిధ రకాల చర్మ సమస్యలు చుట్టుముడతాయి. అయితే మేకప్ రిమూవ్ చేయడానికి రసాయన పూరిత మేకప్ రిమూవర్స్ కు బదులుగా ఇంట్లోనే లభించే పదార్థాలతో నేచురల్ గా మేకప్ ను తొలగించుకోవచ్చు. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలు, పచ్చి పాలను ఎన్నో బ్యూటీ ట్రీట్మెంట్స్ లో వాడుతుంటారు. కాగా పాలతో మేకప్ ను సైతం తొలగించవచ్చు. పాలలో కాటన్ బాలను ముంచి దాన్ని ముఖానికి శుభ్రంగా తుడుచుకుంటే ముఖంపై ఉన్న మేకప్ తొలగిపోయి తాజాగా మారుతుంది. ఒకవేళ ఎక్కువగా మేకప్ వేసుకున్నట్లయితే పాలలో 1 టేబుల్ స్పూన్ బాదం నూనెను వేసి కలుపుకొని ఈ మిశ్రమంతో మేకప్ ను తొలగించుకోవచ్చు. కొబ్బరి నూనె, మేకప్ త్వరగా చెరిగిపోకూడదని చాలా మంది వాటర్ ప్రూఫ్ మేకప్ ఎంచుకుంటారు. అయితే ఇది వేసుకోవడానికి బాగానే ఉన్నా దీన్ని రిమూవ్ చేసేందుకు కాస్త ఎక్కువగా శ్రమించాలి. ఇలాంటప్పుడు సహజమైన కొబ్బరి నూనె వాడటం మంచిది. ఇది వాటర్ ప్రూఫ్ మేకప్ ను ఎంతో సులువుగా తొలగించడమే కాకుండా చర్మానికి మాయిశ్చరైజర్ లాగా పనిచేసి మృదువుగా మారుస్తుంది. అందుకోసం 1 టీ స్పూన్ కొబ్బరి నూనె చేతుల్లోకి తీసుకొని ముఖానికి, మెడకు బాగా పట్టించి 2 నుంచి 3 నిమిషాల తర్వాత కాటన్ ప్యాడ్లతో తుడుచుకుంటే సరే. లిప్స్టిక్ ని సైతం కొబ్బరి నూనెతో ఇలాగనే తొలగించుకోవచ్చు. తేనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తాయి. అంతేకాకుండా నేచురల్ మేకప్ రిమూవర్ గాను తేనె ఉపయోగించవచ్చు. దీనికోసం ఒక కాటన్ బాల్ లేదా తడిపిన కాటన్ క్లాత్ పై కాస్త తేనె వేసి దాంతో ముఖంపై మసాజ్ చేసినట్లుగా మృదువుగా 5 నిమిషాల పాటు రుద్దుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. కలబంద, నిత్యం మేకప్ వేసుకునేవారు ఇంట్లోనే కలబందతో సులువుగా మేకప్ ను తొలగించుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు, కొద్దిగా తేనె, 4-5 చుక్కల బాదం నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసుకుని చేతి వేళ్లతో 2 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆపై చల్లని నీళ్లతో కడిగేస్తే సరి. తద్వారా మేకప్ తొలగిపోవడంతో పాటు ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఆవిరిని మేకప్ తొలగించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. ఆవిరి ప్రక్రియ వేసుకున్న మేకప్ నిమిషాల్లో తొలగించి ముఖాన్ని తాజాగా మారుస్తుందంటారు. దీనికోసం ఒక ఎడల్పాటి గిన్నెలో వేడి నీళ్లను తీసుకొని 5-10 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. ఆపై మేకప్ రిమూవర్ స్పాంజ్ లేదా కాటన్ క్లాత్ తో ముఖాన్ని తుడిచేసుకోవాలి. తద్వారా మేకప్ మొత్తం చెమటతో పాటు తొలగిపోతుంది. ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని వాటిలోని దుమ్ము, ధూళి, మురికి సైతం తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.